ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిరుద్యోగ అభ్యర్థులను రానున్న పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే ఉద్దేశంతో రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కోచింగ్ క్యాంప్ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. గత ప్రభుత్వాల విధానంతో యువత ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని మంత్రి అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని, అందులో ఉద్యోగాలు సాధించాలి అంటే సరైన శిక్షణ ఉండాలని మంత్రి చెప్పారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రధానంగా మొట్టమొదటిసారి తీసుకున్న నిర్ణయం, మీరంతా యువత, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో మీకు తెలియంది కాదు. ఎప్పుడైనా తప్పుడు మార్గంలో ఆలోచన వస్తే ఒక్కసారి మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి, వారి పడే కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి, వారు మీ మీద పెట్టుకున్న మమకారాన్ని, కోరికలని, ఆశలని గుర్తు తెచ్చుకోండి. డ్రగ్స్కి మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో మీరెవరూ బానిసలు కావద్దు. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది, నేనున్నాను. తప్పకుండా ఆదుకుంటాం. మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్తులో నడిపించే దాంట్లో ప్రభుత్వ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన మీకు అన్ని వేళలా అండదండలుగా ఉంటాం. ఇందాక తమ్ముడు కిరణ్ చెప్పినట్లు ప్రతి మనిషికి జీవితంలో ఎత్తు పల్లాలు సర్వసాధారణం. కష్టం వెనక సుఖం ఉంటుంది, సుఖము తర్వాత తప్పకుండా కష్టం ఉంటుంది. సుఖమప్పుడు మనం ఏమి ఎర్రవేకొద్దు, కష్టం వచ్చిందని కన్నీరు పెట్టొద్దు. కష్టపడితే ఆ కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది అని ఉదాహరణగా నన్నే గుర్తు పెట్టుకోండి. ఇంకా ఇందాక మీరు చూసిన దాంట్లో